శివుడు వాడిన త్రిశూలాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అది ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? జమ్మూ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో సుతమహాదేవాలయం అని ఉంది. ఆ ఆలయ చరిత్ర ప్రకారం శివలింగాన్ని పార్వతీదేవి రోజు పూజించేది. అలాగే సుదంతుడు అనే ఒక రాక్షసుడు కూడా ఆ శివలింగాన్ని రోజు పూజించేవాడు. ఒకరోజు పార్వతీదేవి పూజిస్తూ ఉన్నప్పుడు సుదాంతుడు పార్వతీదేవిని చూసి తనతో మాట్లాడాలని తన దగ్గరికి వెళ్తాడు. కానీ ఒక్కసారిగా కళ్ళు తెరిచిన పార్వతీమాత ఆ రాక్షసుడి వికృత రూపం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరుస్తుంది. పార్వతీదేవి అరుపులు విన్న శివుడు పార్వతీదేవికి ఏదో ఆపద వచ్చిందని తన త్రిశూలాన్ని విసురుతాడు. కానీ తన భక్తుడైన సుదాంతుని చూడగానే శివుడికి మొత్తం అర్థమైపోయి తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటాడు. అంతలో సుదాంతుడు శివుడి చేతిలో చావడం వల్ల మోక్షం వస్తుందని, కాబట్టి ఆ త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవద్దని ప్రాధేయపడతాడు. అలా శివభక్తుడైన సుదాంతుడు శివుడి త్రిశూలంతోనే చనిపోయాడన్న బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని 3 ముక్కలుగా విరిచేస్తాడు. మీకు ఆ పరమశివుడు ఇష్టమైతే హరహర మహాదేవ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.